నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులపై దాడులు చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ బృందం. ఏడుపాయల వనదుర్గా జాతర ఏర్పాట్లను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై వివరాలు వెల్లడించిన ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడమటంచ గ్రామంలో 12.15 కోట్లతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్టాపన, 62 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. డౌన్ పేమెంట్ తీసుకోవడం ఆపోజిట్లో ఎట్లా పట్టుకొచ్చి మొత్తం మన జిల్లా మంత్రివర్యులు, ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి, ధర్మాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి గారికి, ఇంకా మిగతా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామి పరిపూర్ణ కృపా కటాక్షములు సిద్ధిరస్తు. రాజకీయ రాజద్వారే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. మనోవాంఛా పరిసిద్ధిరస్తు. జన్మదినోత్సవే లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహ ప్రసాదేన మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శీఘ్రమేవ పునర్దర్శన ప్రాప్తి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రౌడీయిజంతో గెలవాలని ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. మసాబ్ ట్యాంక్లోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన బీఆర్ఎస్ బృందం కాంగ్రెస్ నేతలు పోలీసుల అండతో బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కూడా పోలీసుల సమక్షంలో దాడులు జరిగాయని తెలిపారు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతుందని, పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలియాబాద్ మున్సిపాలిటీలో లాల్గడి మలక్పేట్ గ్రామంలో మాజీ సర్పంచ్ మా శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మేము రివ్యూ చేస్తుంటే మా కౌన్సిలర్లతోటి పెద్ద సౌండ్ పెట్టి, వీడియో బాక్స్ పెట్టి, వాళ్ళ ఇంటి ముంగట్నే పెట్టి మాకు బాగా మీటింగ్, మేము ఒక 20 మందితో సమావేశం జరుగుతుంది. మేము వచ్చింది ఆ ఇంట్లోకి వచ్చింది చూసి నా వెనుకనే బండి పంపించి ప్రచార రథం కాపాడవలసినటువంటి ఒక స్పీకర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఇనానిమస్గా ఎలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను
అదిరించి బెక్టర్ చోద్యం చూస్తూ ఆ గ్రౌడీజం చేస్తున్నటువంటి వాళ్లకు వత్తాసు పలికినట్టుగా వ్యవహరించిండ్రు అని చెప్పని వీడియోలలో మొత్తం ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాము. చాలా సానుకూలంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు రెస్పాండ్ అయినారు. సంబంధిత ఏసీపీ పైన తర్వాత సిఐ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఏడుపైల జాతర ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పార్కింగ్, త్రాగునీరు, బారికేడింగ్, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేసి పరిశుభ్రత, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. మనకు 112 యూనిట్స్ ఉన్నాయి సార్, 122 యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళు అటుపోకుండా బస్ స్టాండ్ అది క్లోజ్ అదే అక్కడ లైన్ కొట్టింది బస్ స్టాండ్లో ఆ లైన్ మొత్తం ఆడదాకా వెళ్తుంది కంప్లీట్. ఇంట్లో నుంచి అడ్డుకోవడానికి లేదు, ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఫోరెన్సిక్స్ లైన్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగిందని ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి సాయికృష్ణ సమాచారం ఇవ్వడంతో 10:30 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మధ్యాహ్నం 1:30 మంటల్ని అదుపులో తీసుకొచ్చారు. 2015లో ఏసీబీకి సంబంధించిన ఒక కేసుకు సంబంధించి 16 మెటీరియల్స్ ధ్వంసం కాగా అవి 2021లోనే ఏసీబీ కోర్టుకు పంపినవని తెలిపారు. ఉదయం 10:08 అవర్స్లో ఎఫ్ఎస్ఎల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఎఫ్ఎస్ఎల్ మీద పని చేసిన ఎంప్లాయీ సాయి కృష్ణ వెంటనే ఇన్స్పెక్టర్కు ఇన్ఫార్మ్ చేశారు. He also used the fire extinguisher and the fire alarm also gave us an alert. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది and by 1:30 the fire was brought under control. ఈ ఇన్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజ్ కి అసెస్మెంట్ ప్రస్తుతం చేస్తున్నాము. 2 important cases are condemnable. We are making all efforts to ensure that whatever areas of FSL are damaged, ventane they will also be start working. Meeta FSL lo pani jartunayi. Thank you. Jai. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ సర్కిల్ బీజేపీ కార్యాలయంలో ఈ నెల 19న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కర్మన్ఘడ్ దేవాలయం నుంచి బడంగ్పేట్ బట్టీలగుట్ట వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరాములు యాదవ్ జయంతి ఉత్సవాల అధ్యక్షుడు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఛత్రపతి శివాజీ జయంతి మన 19వ తారీఖు కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్లో పూజ చేసుకొని బడంగ్పేట్ మన బట్టీలగుట్ట వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బట్టీలగుట్ట దగ్గర సమర్పణ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క హిందువులు పాల్గొనవలసిన బాధ్యత ఉంది. ప్రతి వినాయక మండపం నుంచి కాలనీల నుంచి ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే ప్రతి హిందూ సోదరులు మన ఛత్రపతి శివాజీ చేసిన సేవలు మరొక్కసారి మనం 19వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరు నన్ను పిలవలేదు నాకు చెప్పలేదు అనుకుంటా ప్రతి ఒక్కరు మీకు మీరే ఒక ఛత్రపతి శివాజీ లాగా మీరందరూ కదిలి రావాల్సిన బాధ్యత. జిల్లాలగూడ చెరువు కట్ట మీద ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్కి పూలమాల సమర్పించుకొని అక్కడి నుంచి మన బడంగ్పేటలో వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వేదికలో ముఖ్య అతిథులుగా విచ్చేసి వక్తలు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని బడంగ్పేట్ సర్కిల్లో ఉన్న ప్రతి హైందవ సోదరుడు తన బాధ్యతగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. హైదరాబాద్ హిమైత్ నగర్ లోని వెలమ భవన్ లో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తాండ్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలమ కులాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓ కులంపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
కేసీఆర్ వెలమకులానికి మాత్రమే కాకుండా 14 ఏళ్ల ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర జాతివిధిగా నిలిచారని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. జై వెల్మ జై జై వెల్మ జై వెల్మ జై జై వెల్మ జై వెల్మ జై జై వెల్మ నిర్మల ఐక్యత వర్ధిల్లాలి నిర్మల ఐక్యరెడ్డి వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకో రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి వర్ధిల్లాలి నిర్మల ఐక్యత వర్ధిల్లాలి నిర్మల ఐక్యత వర్ధిల్లాలి 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 జై రేవంత్ రెడ్డి వెంటనే డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వెంటనే జై వెల్మ జై వెల్మ వెల్మల ఐక్యత. శాండీ హిల్స్ డివిజన్ లెనిన్ నగర్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే తన లక్ష్యమని టీపీసీసీ తెలంగాణ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలరెడ్డి తెలిపారు. గత 10 ఏళ్లుగా డ్రైనేజీ నీరు త్రాగునీటిలో కలిస్తే ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యపై స్పందించిన ఆయన వారం రోజుల్లో పరిష్కారం చూపుతానని స్థానికులకు హామీ ఇచ్చారు. మళ్ళీ చెప్పండి ఒకసారి నేను ఒకటే చెప్తున్నామ్మా, ఈ ఫస్ట్ ఈ వారం రోజుల క్రితం మీరు వచ్చారు కదా, ఇక్కడ ఉన్న సమస్యల్ని మీరు అంటే పరిష్కరించారా ఏంది మరి చెప్పండి. మొన్న పోయిన వారము మేము వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఈ భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయినటువంటి సందర్భం ఉండే. అంతేకాకుండా మంచినీళ్లు ఏదైతే నల్లాలు పెడుతున్నానో ఆ నల్లాలలో కూడా డ్రైనేజ్ అనేది కలిసి వాతావరణం మొత్తం పూర్తిగా కలుషితమైన వాతావరణం లెనిన్ నగర్ లో కనిపించింది. సో ఇవన్నీ కూడా మాకు సంబంధించిన మా ఇన్ఛార్జీలు కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి దృష్టికి తీసుకెళ్లిన సందర్భం చేస్తూ ప్రజల కోసం కూడా పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే మా కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు అహర్నిశలు స్థానికంగా ఉన్న సమస్యల పైన పోరాటం చేయండి. అందుకే మేమందరం కూడా పోరాట యోధుల లెక్క ఇక్కడికి రావడం, సమస్యల్ని తీసుకోవడం, పరిష్కరించడానికి దారి చూపడం. పిఠాపురం పట్టణంలో డాక్టర్ వరలక్ష్మి హాస్పిటల్ వద్ద టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. అతి త్వరలో ప్రతి వార్డులో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు గుడ్ మార్నింగ్ పిఠాపురం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. డాక్టర్ వరలక్ష్మి గారిని జనసేన పార్టీ పట్టణ వైస్ చైర్మన్గా బాలిపల్లి అనిల్ కుమార్ గారిని ఎన్నుకోవటం జరిగింది. అలాగే రూరల్ మండలాలకు సంబంధించి ఎన్నిక ద్వారా ఎంపిక కాబడినటువంటి ఉప్పాడ కొత్తపల్లి పార్టీ అధ్యక్షులుగా రావు అక్షయ్ గారిని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే మేమందరం కూడా శానిటేషన్లో ముందుగా వార్డు ఇన్ఛార్జీలందరూ కూడా మరి పనిచేయాలని అనుకుంటా ఉన్నాం. ఈలోగా ఇప్పుడున్న సిబ్బందితో పాటు మరికొంత ప్రైవేట్ సిబ్బందిని అవసరమైతే మా సొంత నిధులతో ఏర్పాటు చేసి మరి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి వార్డుల్ని మేము శుభ్రపరచాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా పిఠాపురం పట్టణ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఈ నెల 22వ తేదీన అమరావతిలో బీసీ సింహగర్జన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీసీవై పార్టీ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీసీలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ బీసీ కులాలకు ఖచ్చితంగా మరి అమరావతిలో 1000 ఎకరాల స్థలంలో అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలి.
అదేవిధంగా మరి విద్యా ఉద్యోగాల్లో, అదేవిధంగా మిగతా రాజకీయంగా 44% రిజర్వేషన్ మరి బీసీలకు మరి అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి. అదేవిధంగా మరి బీసీలపై దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు బీసీలను. కాబట్టి బీసీలకు మరి అట్రాసిటీ రామచంద్ర యాదవ్ ఆయన నాయకత్వంలో మరి తెలంగాణలో కూడా మరి బీసీవై పార్టీని నలుమూలల మరి రూట్ లెవెల్లో మరి విలేజ్ స్థాయి నుంచి మరి స్టేట్ అంతా కూడా 33 జిల్లాల్లో మరి బీసీవై పార్టీని మరి పెద్ద ఎత్తున తయారు చేయడానికి ఈ పిఎస్సి సభ్యులను నియమించడం జరిగింది. శ్రీశైలం పాతగంగలో అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించాలని ఫిబ్రవరి 14న చలో శ్రీశైలం పిలుపును విరమిస్తున్నట్లు హిందూ సంఘాలు స్పష్టం చేశాయి. హైదరాబాద్, హైదరాబాద్లో పలు ధార్మిక హిందూ సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హిందూ సంఘాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఆ దర్గాను తొలగించిందని, తామిచ్చిన చలో శ్రీశైలం పిలుపును విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చ యొక్క ఫలితమే వాటన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ సమాజం పెద్ద ఎత్తున గొంతు ఇప్పడము, దాని పర్యవసానంగా యొక్క గొప్ప విజయం కింద మేము భావిస్తున్నాము. అయితే ఈ అంశాన్ని ఏదైతే స్వామీజీ మరి సాధు సంతులు శివస్వామి మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ సాధు పరిషత్, అలాగే జాతీయ సాధు సంతు మండలి, సనాతన ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏదైతే శ్రీశైలంలోని పాతాళ గంగలో వెలిసినటువంటి అక్రమ దర్గా నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలని ఏదైతే చలో శ్రీశైలం ఫిబ్రవరి 14 అనేటువంటి నినాదంతో స్పందించినటువంటి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇరు తెలుగు రాష్ట్రాల యొక్క దేవాలయ పరిసర ప్రాంతాల్లో అన్య మతస్థులకు ఏ విధంగా అవకాశం ఇస్తారు, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. హిందూ దేవాలయాలు హిందువుల సొంతం, అవి సెక్యులర్ ప్రాంతాలు కావు, అవి కేవలం హిందూసిందేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులారా, మనమందరం ఏకమవుదాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, సనాతన బోర్డు ఏర్పాటు కోసం మనమందరం కృషి చేద్దాం. అంతరించిపోతున్నటువంటి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు మనమందరం పోరాడుదాం. ఖచ్చితంగా సనాతన ఏ విధంగానైతే వక్ఫ్ బోర్డు ఉందో అదేవిధంగా సనాతన బోర్డు ఏర్పాటు అయ్యేటంత వరకు మనం హిందువులమందరం కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో కట్టమైసమ్మ అమ్మవారి జాతర మహోత్సవం చాలా కన్నుల విందులుగా ఘనంగా జరిగింది. ఈ జాతరలో పలువురు రాజకీయ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు తెలిపారు. శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవస్థానం నందు ఫిబ్రవరి నెల 2వ వారంలో అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా శనివారము అమ్మవారికి పంచామృత అభిషేక పూజా కార్యక్రమాలు, గణపతి పూజ, అంకురార్పణ, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణము, హోమ సహిత శాంతి కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం సూరారం గ్రామంలో గల రామాలయం వద్ద నుంచి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. భవిష్యవాణి కార్యక్రమాలు అమ్మవారి ఆలయం వద్ద ఉంటాయి. సాయంత్రం సూరారం గ్రామం నుంచి పోతరాజుల విన్యాసాలతో, డబ్బు సప్పులతో అంగరంగ వైభవంగా అమ్మవారికి పలారమ్మని ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. బుధవారము అన్న సమారాధన కార్యక్రమం, లక్షలాది మంది వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. శ్రీ కట్టమైసమ్మ తల్లి పొంగు బంగారమై అందరి భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీరుస్తూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాల భక్తులందరూ కూడా చల్లగా ఉండాలి, అమ్మవారి కృపా కటాక్షాలు ఇళ్ళవేయాలని చెప్పేసి కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. కోటి బీసీసీఐ భవన్లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగించారు. సిఐఎస్ కింద ఉస్మానియా యూనివర్సిటీ వీసీ 47 మంది యూనివర్సిటీ టీచర్ల ప్రమోషన్లు నిరాకరించడం దుర్మార్గపు చర్య అన్నారు. మీరు తెలుసు కదా, 10 మంది అప్లై చేస్తే ఒకరిద్దరికి ప్రమోషన్ వచ్చింది, చేస్తే ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. ఆయన ఉమెన్స్ కాలేజ్లో కొంతమంది మిత్రులతో మాట్లాడితే సైన్స్ అసలు ల్యాబ్స్ లేవు, మాకు రీసెర్చ్ రేజ్ చేశాం. సోషల్ సైన్స్ మర్చిపోయి నేచురల్ సైన్సెస్ కాలేజెస్లో రీసెర్చ్ కావాల్సినటువంటి మినిమం వసతులు లేవు.
ఆయన అన్నాడు లేదు మేము ఇక్కడ ఉన్న టాలెంట్ నే వాడుకోవడం లేదు ఇప్పుడు. నేను కూడా బయట నేను ఆక్స్ఫోర్డ్ వెళ్ళాను. ఆక్స్ఫోర్డ్ ప్రపంచంలో నంబర్ 1 యూనివర్సిటీ. నేను అక్కడ పోయాను, కోర్సు కూడా టీచ్ చేశాను. మరి ఇక్కడ ఉన్న కొంత టాలెంట్ అక్కడ చాలా మంది సైన్సెస్ లో ఉండొచ్చు, బయటకు పోయి PhD చేసి ఇక్కడ బయట పోయి ప్రాజెక్ట్ చేసిన చాలా మంది సైన్సెస్ లో ఉండొచ్చు, నాకు తెలియదు. ఆ టాలెంట్ వాడుకోవాలి కదా, ఫస్ట్ మ్యాప్ చేయాలి కదా టాలెంట్ ను, రాష్ట్రంలో దేశంలో ప్రాంతంలో టాలెంట్. అది చేయాలి. ఆరు పోయి వాళ్ళు నవ్వుకుంటారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం ముకుందాపురం వద్ద సాగర్ ఎడమ కాలువలోని కారు దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. కంపాసాగర్ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య, ఆయన భార్య పద్మ మిర్యాలగూడ నుంచి గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అద్దాలు పగలగొట్టి బయటపడగా దంపతులు కారులోనే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో మన కంపసాగర్ గ్రామానికి చెందినటువంటి తల్లం పుల్లయ్య మరియు అతని భార్య పద్మలు మిర్యాలగూడ పట్టణానికి వెళ్ళి తన కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉన్న క్రమంలో వారి బంధువుల కారు అయినటువంటి బాలినో, మారుతి కంపెనీకి చెందిన బాలినో కారులో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రసూల్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో అతను యావరేజ్ స్పీడ్గా ఉండటం జరిగింది. కానీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఇవి ఉండటం రెవెన్యూ మరియు మా సిబ్బంది అందరం కలిసి ఇక్కడే ఉండి గజ ఈతగాళ్ళను తీసుకొని వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు సూచించేది ఏంటంటే, ఎవరైనా వాహనము డ్రైవింగ్ చేసేటప్పుడు చెప్పులు తీసి డ్రైవింగ్ చేసే అలవాటు ఉంటే ఆ చెప్పులని వెనుక భాగంలో వేయడం కానీ, అప్పుడు ఉన్న మన SDRF టీం లోపలికి వెళ్ళి తాడు సాయంతో దాన్ని ఒక కొక్కానికి తలిగించి దాన్ని లాగడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ తాడు తెగిపోవడం జరిగింది. మళ్ళీ ఒక గంట సేపు వరకు దాదాపు 1:30 వరకు ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే చీకటి పడుతుంది మరియు సిబ్బంది కూడా అలసిపోవడం వల్ల మరి మార్నింగ్ 7కే మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు మరింత మంది స్విమ్మర్స్ వచ్చారు, క్రేన్ తెప్పించడం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 1 అవర్లో మనకు ఈ కారు బయటకు తీసే ప్రయత్నం. షేర్లింగంపల్లి డివిజన్ రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన ఆలయంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో షిర్డీ సాయినాథ మార్కండేయ స్వామి సంతాన నాగదేవత అమ్మవారి పునఃప్రతిష్ఠా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా గజ్వేల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి ఆహ్వాన పత్రికను మాధవానంద సరస్వతి స్వామికి ఆయన అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 4 లేబర్ కోడ్స్ రద్దు, పట్టణ జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంపు, జీతాల పెంపు, పర్మనెంట్ హోదా, రిటైర్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న జరిగే అఖిల భారత సమ్మెలో పాల్గొంటామని యూనియన్ అధ్యక్షుడు బంగారు కన్నయ్య తెలిపారు. ఈ మేరకు చర్చ్ సెంటర్ నుంచి మస్తర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్మికులకి అతి భయంకరమైన 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల మేడల్లో ఉరితాడు వేసినట్లుగా కార్పొరేట్లకి మేలు చేసే పద్ధతుల ఇలా చట్టాలు తేవడం జరిగింది. దీన్ని ఏఐటీసీగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా సిబ్బంది 80,000 మందికి ఇక్కడ 70 మంది సిబ్బందితో ఎట్టి సేకరీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సిబ్బంది పెంపు చేయాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రేపు 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో మా ఏఐటీసీ మున్సిపల్ కార్మికుల యూనియన్ తరఫున పాల్గొని జయప్రదం చేస్తామని, ఈ సమ్మె ద్వారా మా హక్కులు సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నారాయణపేటలో టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీలో 32 లీటర్ల అక్రమ మద్యం, సుమారు 23,000 విలువైన లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపుల వల్ల తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర గౌడ అన్నారు.
నష్టాల్లో ఉన్న బార్లపై జీవో నెంబర్ 145 ద్వారా అదనపు భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్ల నిబంధన ప్రకారం నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 10 తర్వాతనే చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన నా తోటి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు బార్ ఓనర్స్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా బార్ అసోసియేషన్లో అందరి సభ్యులకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి తొందరలో మేము అందరం కలిసి డిస్కస్ చేసి అందరినీ యునైట్ చేసి అది ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి డెఫినెట్గా ఏదో ఒక సొల్యూషన్ వచ్చేలాగా ప్రయత్నిస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తన జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులపై దాడులు చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ బృందం. ఏడుపాయల వనదుర్గా జాతర ఏర్పాట్లను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాదంపై వివరాలు వెల్లడించిన ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.